తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ, మాల స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో 15 నెలలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ను తిరస్కరించి ఎస్సీ వర్గీకరణ చేయడం వల్ల ఈ 15 నెలల్లో 14 నోటిఫికేషన్లలో మాల సామాజిక వర్గానికి విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో తీవ్రమైన నష్టం జరిగింది. దీన్ని దాదాపు 15 నెలలుగా మొక్కవోని దీక్షతో తెలంగాణ వ్యాప్తంగా మాలల తరపున పోరాటం చేయడంలో తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ముందు వరుసలో ఉండి సెమినార్లు, సదస్సులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రివర్గానికి, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, పార్టీ అధ్యక్షుని దృష్టికి మీరు చేసిన సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ను తుంగలో తొక్కి మీరు చేసిన అశాస్త్రీయమైనటువంటి వర్గీకరణ వల్ల ఈరోజు మాల కమ్యూనిటీ 26 కులాలు రిజర్వేషన్ కోల్పోయిందని చెప్పేసి మేము పోరాటం చేయడం ఫలితంగా ఈరోజు మాలల తరపున ఓ బహిరంగ సభ ద్వారా మంత్రి అయినటువంటి వివేక్ గారు ఆయన కూడా మళ్ళీ మాల మీటింగ్లకు వస్తూ నేను అవసరమైతే మాలలకు అన్యాయం జరుగుతూ ఉంది, రోస్టర్ విధానాన్ని సవరించాలి, వర్గీకరణ చట్టాన్ని సవరించాలని చెప్పేసి రాజీనామా చేస్తానని చెప్పడాన్ని యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మేమందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం. ఆయన ఒక్కడే కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బట్టి విక్రమార్క గాని, స్పీకర్ ఉన్న ప్రసాద్ కుమార్ గాని, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అద్దంకి దయాకర్ గాని, అదేవిధంగా మాల ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ రాజీనామా చేస్తే ఈ ప్రభుత్వం పడిపోతుంది, అప్పుడే వర్గీకరణ చట్టాన్ని సవరిస్తారు, అప్పుడే రోస్టర్ విధానం మారుతుందని చెప్పేసి ఇక్కడ నుంచి ఈ మాల ప్రతినిధులకు మేము ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఎందుకంటే కళ్ళకు నీళ్ళు వస్తా ఉన్నాయి. 14 నోటిఫికేషన్లలో మా విద్యార్థులకి, నిరుద్యోగులకి ఒక్క ఉద్యోగం కూడా వస్తలేదు. ఈరోజు ఈడబ్ల్యూఎస్ ఉన్నటువంటి వాళ్లకు 10% రిజర్వేషన్ ఉంది. 50 లోపు వాళ్ళు 5 రోస్టర్ పాయింట్స్ వస్తా ఉన్నాయి. 50 లోపు బీసీలకు కూడా ఈరోజు 7 రోస్టర్ పాయింట్లు, 7 కాదు 15 రోస్టర్ పాయింట్లు ఉన్నాయి. ఇలా చూసుకుంటూ పోతే ఓపెన్ లో కేటగిరీలో 29 రోస్టర్ పాయింట్లు ఉంటే వాళ్ళకు కూడా 15 ఉద్యోగాలు వస్తా ఉన్నాయి. 50 లోపు మాలలకు ఒకే ఉద్యోగం వస్తా ఉంది. ఇదన్నిటినీ అందరికీ వినతి పత్రాల రూపంలో తీసుకెళ్ళాం. అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులను కలిశాం. వాళ్ళ నుంచి కూడా అయ్యో మీకు ఇంత అన్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు కూడా అన్ని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ వ్యతిరేకంగా ఆ యొక్క గైడ్లైన్స్ ని తిరస్కరించినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధానాలని ఢిల్లీ పురవీధుల్లో మిమ్మల్ని మీరు చేసినటువంటి అన్యాయాన్ని తెలియజెప్పడానికి మేమందరం కూడా మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆగస్టు 10న మేము అక్కడ ఢిల్లీకి వెళ్ళడం జరుగుతుంది. ఆ ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన అధ్యక్షులను కలవబోతా ఉన్నాం. ముఖ్యంగా ఈ వర్గీకరణ చట్టం రావడానికి కారణమైనటువంటి బీజేపీని కూడా కలవబోతా ఉన్నాం. మీరు చెప్పించిన సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ను తుంగలో తొక్కింది ఈ కాంగ్రెస్ పార్టీని వాళ్ళకి చెప్తాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీని కూడా కలబోతా ఉన్నాం. ఇది రిజర్వేషన్ల దేశం. ఈ రిజర్వేషన్ల దేశంలో ఎకనామికల్ గా వీకర్ సెక్షన్ అయినటువంటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2% పేదరికం ఉన్నటువంటి వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇచ్చారు. మరి ఈరోజు బీసీలు 52% ఉన్నటువంటి వాళ్ళకి 29% రిజర్వేషన్ అమలవుతా ఉంది. మరి వాళ్ళకి ఎందుకు 52% ఇస్తలేరు? జనాభా ప్రకారము రిజర్వేషన్ ఇస్తే ఈ రోజు దేశంలో 75% నుంచి 80% రిజర్వేషన్ అమలు కావాలి. మరి బీసీలకు వచ్చేంత వరకు ఈడబ్ల్యూఎస్ వాళ్లకు ఒక తీరుగా, ఓన్లీ ఎస్సీలనే జనాభా దామాష ప్రకారం చేయడం వల్ల ఈరోజు మాల కమ్యూనిటీ 58 కులాలు రిజర్వేషన్ కోల్పోయాయి. ఈ యొక్క ఎస్సీలను కూడా వెనుకబాటు ఆధారంగా మీరు చేసి ఉంటే
59 కులాలలో అత్యంత వెనుకబడ్డటువంటి వాళ్ళని ఒక గ్రూపుగా, మధ్యస్థంగా అభివృద్ధి చెందిన వాళ్ళని ఒక గ్రూపుగా, అత్యంత అభివృద్ధి చెందినటువంటి గ్రూపును ఒక గ్రూపుగా, మీరు అనుకున్నట్టే 3 విభాగాలుగా 3 గ్రూపులు చేసినట్టు చేసి ఉంటే దళితులందరూ యూనిటీ ఉండేవాళ్ళు, రిజర్వేషన్ పొందినటువంటి వాళ్ళకు కూడా రిజర్వేషన్ వచ్చేది. కానీ మీరు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని తిరస్కరించి ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ వర్గీకరణ వల్ల ఈరోజు మాల కమ్యూనిటీ 14 నోటిఫికేషన్లు వేస్తే ఆ నోటిఫికేషన్లలో 1000 పోస్టులుంటే మాకు 28 పోస్టులు వస్తా ఉన్నాయి. 500 పోస్టులుంటే 10 పోస్టులు వస్తా ఉన్నాయి. ఈరోజు 50 పోస్టులుంటే మాలకు ఒక్క ఉద్యోగం రానటువంటి పరిస్థితులకు నెట్టబడ్డది. దీన్ని ముఖ్యంగా మీడియా మిత్రులకు కానీ, పత్రికలకు కానీ, మిగతా పౌర సమాజం కానీ మేము కొట్లాడుతున్న తీరు మీకు అందరికీ తెలిసిందే. మేము ఈ యొక్క వర్గీకరణని న్యాయబద్ధంగా అందరికీ సమానంగా ఉండే విధంగా ఉండాలని మేము కోరుకున్నాం. కానీ ఈ అశాస్త్రీయమైనటువంటి మాలల మీద కోపంతో రేవంత్ రెడ్డి చేసిన ఈ వర్గీకరణ వల్ల ఈ రోజు రిజర్వేషన్ కోల్పోయింది. కాబట్టి మేమందరం చలో ఢిల్లీ నిర్వహించబోతా ఉన్నాం. తెలంగాణలో ఉన్న మాల ఉద్యోగస్తులారా, ఓ విద్యార్థి నిరుద్యోగులారా, మాల సంఘాలారా, మాల ప్రజలారా, ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించితేనే మనకు న్యాయం జరిగే అవకాశం ఉంది. ఈ రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మాలలకు వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నాడు. ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాల గ్రామ అధ్యక్షుడి నుంచి రాష్ట్ర స్థాయి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పార్టీలో పనిచేసేటువంటి వాళ్ళు మీ యొక్క అధిష్టానం దగ్గరికి తీసుకువెళ్ళండి. అవసరం అనుకుంటే మీరు రాజీనామా చేయండి, మాకు రిజర్వేషన్ లేకుండా చేసేదని చెప్పేసి అని ఈరోజు మాలలంతా చర్చించుకోవాలని చెప్పేసి అని మేము ఇక్కడ నుంచి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ రిజర్వేషన్ల దేశంలో మాల కమ్యూనిటీని మొత్తానికి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు దూరం చేసే కుట్ర రేవంత్ రెడ్డి పన్నెండు. ఆ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ కాంగ్రెస్ పార్టీని బొంద పెడితేనే మన సామాజిక వర్గానికి న్యాయం జరిగే అవకాశం ఉందని తెలియజెప్పడానికి మేమంతా కూడా వీళ్ళ యొక్క బండారం, వీళ్ళకు అవగాహన రాహిత్యంతో చేసిన విధానాన్ని ఢిల్లీ పురవీధుల్లో, ఢిల్లీలో ఉన్న అధిష్టానానికి, అన్ని పార్టీల దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచనతో మేము ఈ యొక్క అలో మాలా చలో ఢిల్లీని ఆగస్టు 15 నిర్వహిస్తా ఉన్నాం. దీనికి పెద్ద ఎత్తున మీడియా మిత్రులు, మా సంఘాలు, వివిధ పార్టీలందరూ కూడా మాకు మద్దతు తెలపాలని చెప్పేసి అని వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో హలో మాలా చలో ఢిల్లీ ఆగస్టు 10వ తారీఖున చేపట్టినటువంటి కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి, మండలాల నుంచి, గ్రామ స్థాయి నుంచి మనకు జరిగిన అన్యాయాన్ని ఢిల్లీ పురవీధుల్లో ఢిల్లీ పెద్దలకు, అక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీ నాయకులకు, ఎంపీలకు, మినిస్టర్లకు, మంత్రులకు కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 10, 11 తారీఖు రోజు మరి ఏదైతే జంతర్ మంతర్లో మాకు జరిగిన అన్యాయం మీద అక్కడ ధర్నా చేయబోతున్నాము. మరి ఆ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాలలు, మాల విద్యార్థులు, మాల విద్యార్థినీలు, ఉద్యోగస్తులు, యువకులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని అక్కడ విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి ఈరోజు ఎస్సీ వర్గీకరణ అంశము రాజ్యాంగానికి విరుద్ధం, ఆర్టికల్ 341కు విరుద్ధం, పార్లమెంటుకు విరుద్ధం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి చట్టాలు, మరి అన్ని చట్టాలు కూడా వారు పార్లమెంట్ ద్వారా చేయడం జరిగినది. ఏదైతే ఈడబ్ల్యూసీ వాళ్లకు 2% ఉన్నటువంటి పేద వర్గాలకు, దాంతో పేద వర్గాలకు 10% రిజర్వేషన్లు తీసుకొచ్చి పార్లమెంటులో బిల్లు పెట్టి పాస్ చేసి చేయడం జరిగింది. మరి ఎస్సీ వర్గీకరణ కూడా పార్లమెంటులో బిల్లు పెట్టాలి కదా. ఈ ఎస్సీ వర్గీకరణ దొడ్డిదారిన, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ను దొడ్డిదారిన మరి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు, అమిత్ షా గారు, వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా కుట్ర పన్ని మాలలకు రిజర్వేషన్ లేకుండా చేసినటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. ఈ రోజు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ లో ఏముందంటే, ఏ రాష్ట్రంలో అయితే ఈ సమస్యలు ఉంటాయో మరి ఈ సమస్యల మీద ఎస్సీ వాళ్ళ యొక్క సమగ్రమైన సర్వే చేయాలి. మరి తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఎస్సీల యొక్క సమగ్రమైన సర్వే చేయలేదు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఉమెన్ కమిషన్ వేశారు, మంత్రుల సబ్ కమిటీ వేశారు. సబ్ కమిటీలో ఉన్న వాళ్ళు కూడా
ఈ అంశం మీద ఒక్క చర్చ కూడా జరపలేదు. మరి దీంట్లో ఏ కులాలు వెనుకబడ్డవి, ఏ కులాలు అభివృద్ధి చెందినవి, ఏ కులాలు ఏ రంగంలో అభివృద్ధి చెందాయి చెందలేదన్న విషయాన్ని మరి పరిగణలోకి తీసుకోకుండా ఈ రోజు మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మరి అత్యంత వెనుకబడ్డ కులం ఏదైనా ఉన్నదంటే అది మాల కులం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో మరి గ్రామ స్థాయి నుంచి తీసుకున్నట్లయితే మరి అక్కడ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జిల్లా చైర్మన్లు, ఎంపీపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎస్సీ కార్పొరేషన్ నిధులు, 3 ఎకరాల భూమి, దళిత బంధు విషయంలో కూడా అన్నిట్లో మాల సామాజిక వర్గం వెనుకబడి ఉన్నది. విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, ఉపాధి రంగంలో, అన్ని రంగాల్లో వెనుకబడ్డ కులము మాల కులము. మరి ఈరోజు ఆ లెక్కలు తీసుకోకుండా, సమగ్రమైన సర్వే చేయకుండా, రిపోర్ట్ ఇవ్వకుండా ఆ రిపోర్టును అసెంబ్లీలో మరి పాలక పక్షాలకు, ప్రతిపక్షాలకు ఆ రిపోర్టును సమర్పించి దాని మీద చర్చ జరపకుండా ఆగా మేఘాల మీద రేవంత్ రెడ్డి మరి మాలల మీద కక్షపూరితంగా మరి ఈ రోజు ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పేసి ఏదైతే చట్టాన్ని తీసుకొచ్చారో ఏప్రిల్ 14 తారీఖు 2024 రోజున దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం, వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ రోజు ఆ చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మా విద్యార్థులు చదువుకోవాలంటే సీట్లు లేవు, ఉద్యోగులకు మరి ప్రమోషన్ లేవు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మరి ఎస్సీలకు ఇచ్చినటువంటి 15% రిజర్వేషన్ ఏదైతే ఉందో అది కులాల వారీగా కేటాయించాలని చెప్పేసి ఎక్కడ కూడా లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి 1262 కులాలకు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 59 కులాలకు మరి సమానమైనటువంటి హక్కులు సాధించుకోవాలి, రిజర్వేషన్ కల్పించారు. రిజర్వేషన్ల ద్వారా మరి ఇక్కడ ఉన్నటువంటి అగ్ర కులాలతో సమానంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఆ రోజు రిజర్వేషన్లు కల్పిస్తే ఆ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, పార్లమెంట్ కు వ్యతిరేకంగా, 341 ఆర్టికల్ కు వ్యతిరేకంగా ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మరి ఇక్కడ రిజర్వేషన్ల వర్గీకరణ చేసి ఈ రోజు మాలలకు తీవ్ర అన్యాయం చేసిన ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజు మాల సమాజం అంతా కూడా మాల శత్రువు ఎవరంటే రేవంత్ రెడ్డి అని చెప్తుంది, మాల హంతకుడు ఎవరంటే రేవంత్ రెడ్డి అని చెప్తుంది. కాబట్టి గతంలో కూడా మరి నారా చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ చేసినప్పుడు మరి మాలల పంతం చంద్రబాబు అంతము అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ లేకుండా భూస్థాపన చేయడం జరిగినది. కాబట్టి అదే పద్ధతిలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపన చేయడానికి మాల విద్యార్థులు, విద్యార్థినీలు, యువకులు, మాల ప్రజలందరూ కూడా ఐక్యమయ్యి మరి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని భూస్థాపన చేయడానికి ముందుకు రావాలని మేము పిలుపునిస్తా ఉన్నాం. దాంతో పాటు ఏదైతే మనకు షమీ అఖ్తర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 5,25,000 ఉద్యోగాలు ఉంటే దాంట్లో మరి షెడ్యూల్ క్యాస్ట్ కు సంబంధించిన ఉద్యోగస్తులు 93,000 మంది. ఆ 93,000 మందిలో 46,000 ఉద్యోగస్తులు మాదిగలు ఉంటే 36,000 ఉద్యోగస్తులు మాలలు ఉన్నారు. మరి 11,000 ఉద్యోగస్తులు ఉపకులు ఉన్నాయి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత అభివృద్ధి చెందినటువంటి కులంగా మీరు ఏదైతే ప్రకటించారో, మాకు గ్రూప్ 3లో చేర్చారో, మరి ఎక్కడ అభివృద్ధి చెందినమో చెప్పవలసిన బాధ్యత మరి ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఈ రోజు మేము మరి అత్యధికంగా అభివృద్ధి చెందితే ఈ రోజు 70-80 వేల ఉద్యోగాల్లో మేమే ముందు ఉండాలి. మరి ఎక్కడ లేం కదా. మరి కాబట్టి ఇక్కడ సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందంటే అత్యంత వెనుకబడ్డ వాళ్ళను ముందు పెట్టమన్నది, దాని తర్వాత కొద్దిగా మెరుగుపడ్డ వాళ్ళను తర్వాత పెట్టమని చెప్పేసి అన్నది. కాబట్టి ఉప కులాలను, మాలను ముందు వరుసలో పెట్టాలి. మరి మాదిగలలో ఉన్నటువంటి వెనుకబడిన కులాలను, తర్వాత మాలలో ఉన్నటువంటి వెనుకబడ్డ కులాలను ముందు వరుసలో పెట్టి కొద్దిగా మెరుగుపడ్డ కులాలను, మాల మరిగలను ఒక వరుసలో పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి అసెంబ్లీలో మరి జరగబోయే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మరి చర్చకు తీసుకొచ్చేసి మాకు రోస్టర్ విధానంలో 20 లోపు 2 రోస్టర్ పాయింట్లు 3-12 కేటాయించాలి, 5 నుంచి 8% రిజర్వేషన్ పెంచాలని మేము డిమాండ్ చేస్తూ మరి వీరు చేసిన తప్పిదాలను ఢిల్లీ ప్రజలకు, ఢిల్లీలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల అన్ని రాజకీయ పార్టీలకు తెలియపరచడానికి హలో మళ్ళా చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని 10వ తారీఖు ఆగస్టున పెట్టినాము. ఆ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మానందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జై భీమ్.